ప్లేసిబో ఎఫెక్ట్ రబ్బర్ హ్యాండ్ ఎక్స్పెరిమెంట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన బ్రెయిన్కి ఇది నిజమా ఇది అబద్ధమా అని తెలియదు. మీరు మీ బ్రెయిన్కి ఏది నేర్పిస్తారో, ఏదైతే అది నమ్మడం స్టార్ట్ చేస్తుందో అదే మీ లైఫ్లో మేనిఫెస్ట్ చేస్తారు. సో దీనికి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు బాట్వినిక్ అండ్ కోహెన్ అనే ఇద్దరు 1998లో రబ్బర్ హ్యాండ్ ఎక్స్పెరిమెంట్. ఈ రబ్బర్ హ్యాండ్ ఎక్స్పెరిమెంట్లో వాళ్ళు ఏం చేశారంటే నిజమైన చెయ్యి పక్కన ఒక సిలికాన్ రబ్బర్ హ్యాండ్ని పక్కన పెట్టారు. వాళ్ళకి రెండు చేతులకి తేడా తెలియకుండా ఆ నిజమైన చెయ్యి పైన ఒక సాటిన్ బట్టని కప్పారనమాట. అండ్ మెల్లిగా వాళ్ళు ఆ రెండు చేతుల పైన ఒకటేసారి బ్రష్ చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత మెల్లిమెల్లిగా రెండు చేతుల పైన ఫస్ట్ సూదులతో కూర్చోడం, బ్రష్ చేయడం, ఇలా చేయడం వల్ల మెల్లిమెల్లిగా ఆ మనిషి ఆ రబ్బర్ బ్యాండ్, ఆ సిలికాన్ హ్యాండ్ సొంత చెయ్యి అనుకోవడం స్టార్ట్ చేశారు. తన సొంత చెయ్యిని మర్చిపోయాడు. తర్వాత దానికి ఒక చిన్న ఐస్ ముక్క చిన్నగా ప్రిక్ చేసినా కానీ నొప్పి వచ్చేసిందని చెప్పారు. అదే సొంత చెయ్యి మర్చిపోయిన చెయ్యి పైన నిజంగా సగం సూది కూర్చినా కానీ, హ్యామర్ వేసి కొట్టినా కానీ ఆయన నొప్పి రాలేదని చెప్పారు. సో ఇది రబ్బర్ బ్యాండ్ ఎక్స్పెరిమెంట్, బాట్వినిక్ కోహెన్ గారు చేసిన ఎక్స్పెరిమెంట్. దీనివల్ల మనం తెలుసుకుంది ఏంటి, మన బ్రెయిన్కి ఏదైతే నమ్మించడం స్టార్ట్ చేస్తామో అది మన సొంత చెయ్యి అని అనుకున్నప్పుడు మన లైఫ్లో కోరికలు కూడా మనం సాధ్యపడతాయి, మనం చేయగలుగుతాం, నాకు ఆ నమ్మకం ఉంది అని ఎప్పుడైతే మీ గురించి మీరు గొప్పగా ఆలోచించుకుంటారో, మీ గురించి మీరు పాజిటివ్గా మాట్లాడుకుంటారో అది మీ లైఫ్లో నిజం అవ్వడం చూస్తారు. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ గురించి ఇంకా తెలుసుకోవచ్చు. ఒక విషయం చెప్తానండి, డాక్టర్స్ దీన్ని ప్లేసిబో ఎఫెక్ట్ అంటారేమో, లేదా మన సైంటిస్టులు క్వాంటమ్ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ అంటారేమో, మనలాంటి వాళ్ళం లా ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటారు, దేవుడికి ఎక్కువగా మొక్కే వాళ్ళు కాన్షియస్నెస్ ప్రేయర్ అంటారు. ఏదైనా అనండి, బట్ దిస్ ఈస్ వర్కింగ్ 100%. యూ ఆల్. అండ్ మీకు నచ్చితే రబ్బర్ బ్యాండ్ ఎక్స్పెరిమెంట్ అని కింద టైప్ చేయండి చాట్ బాక్స్లో.